ఇంట్లో లేడు. నేనొచ్చింది నీకోసం. ఒక వరం అడగాలని వచ్చాను. నీకు వరాలిచ్చే ఐశ్వర్యం నా దగ్గర లేదు. ఎందుకు లేదు? నిండు మనసుతో నువ్వు రాజాని పంపిస్తే ఈ పేటలో ఎవ్వరూ పస్తులుండరు. వాళ్ళకి అన్నం పెట్టిన దేవతలా నిన్ను చూస్తారు. అంటే వాళ్ళకి అన్నం లేకుండా పోవడానికి కారణం నేనా? అపార్థం చేసుకోవద్దు. ఈ పేటలో వాళ్ళంతా క్షేమంగా ఉండాలన్నా, నువ్వు పసుపు కుంకాలతో ఉండాలన్నా రాజా ఇంట్లో ఉండకూడదు. బెదిరిస్తున్నావా? అది కాదమ్మా. చూడు, నీ కొడుకుని దత్తతకు రమ్మని నేను అడగలేదు. అమ్మా అని పిలిచినా నేను ఇంతవరకు పలకలేదు. నీ కొడుకు ఈ ఇంటి బరువును మోస్తున్నాడే తప్ప నా గుండె బరువుని కాదు. పేగుదెంచుకు జన్మనిచ్చిన తల్లివిగా కన్నీళ్లతో ప్రాధేయపడతావో, కాళ్ల మీద పడి అడుక్కుంటావో నీ ఇష్టం. తీసుకెళ్ళు. అడగ్గానే వాడు వచ్చేవాడైతే పుత్రభిక్ష కోసం నీ గుమ్మం ముందు ఎందుకు నిలబడతాను? వాడిక్కడుంటే ఎంత నష్టం జరుగుతుందో నీకు తెలియడం లేదు. ఈ తల్లి మనసును అర్థం చేసుకో. తల్లి మనసా? నీ కూతురు నా కొడుకును ప్రేమించిందని తెలిసి ఆ పిల్లని నీ మొగుడు కాళ్ళు చేతులు కట్టి గదిలో పారేసినప్పుడు ఏమైంది ఆ తల్లి మనసు? నీ పుట్టింటి వాళ్ళకి తాకట్టు పెట్టావా? నీ భర్త నా కొడుకు నిర్దాక్షిణ్యంగా చంపించినప్పుడు ఏమైంది ఆ తల్లి మనసు? ఇనపెట్లో పెట్టి తాళం వేశావా? ప్రతి గొప్పవాడి వెనక ఒక స్త్రీ ఉంటుందంటారు, కానీ ప్రతి రాక్షసుడి వెనక కూడా ఒక స్త్రీ ఉంటుందని నువ్వు నిరూపించావు. కొడుకు ఇల్లు వదిలి వెళ్లిపోయిన కన్నీటి మంట నీది. కొడుకు ఈ లోకాన్నే వదిలి వెళ్లిపోయిన కడుపు మంట నాది. ఈ మంటలను ఎవరూ ఆర్పలేరు. వెళ్ళు. ఆకలి దంచేస్తుందిరా, వడ్డించు. అబ్బాబ్బా ఎప్పుడో రెడీ చేసినండి, మీరే ఆలస్యం. ఏంట్రా ఎన్ని చేసావు? ఎన్ని ఉన్నాయండి? ఇది మేకండి, ఇది కోడండి, నేల మీద తిరిగేటివి. ఇది చేపండి, అది పీతండి, అది రొయ్యండి, నీళ్ళలో తిరిగేటివి. ఇకపోతే అది కొంగండి, ఇది పెట్టండి, గాల్లో ఎగిరేటివి. ఇక బాగా తినండి. తినమని ఏడుస్తూ చెప్తావి, నవ్వుతూ చెప్పచ్చుగా. ఎలా చెప్పమంటారండి? ఇక్కడేమో మీరు తినలేక తెస్తున్నారు, అక్కడ లాకౌట్ వాళ్ళ కార్మికులేమో తిండి లేక తెస్తున్నారు. అబ్బా ఎంత కమ్మటి మాట చెప్పావురా, ఇంకొక్కసారి చెప్పు. అక్కడ లాకౌట్ వల్ల కార్మికులు తిండి లేక తెస్తున్నారు. ఇంకోసారి చెప్పు. అబ్బా తిండి లేక తెస్తున్నారండి. అట్ట విసుక్కు తెస్తామేట్రా, మామూలుగా చెప్పచ్చుగా. ఏంట్రా ఇవన్నీ? డాక్టర్ గారు రాసి ఇచ్చిన టాబ్లెట్స్ అండి. ఇది భోజనం ముందండి, భోజనం చేస్తునండి, భోజనం తర్వాత అండి. ఇది టీ తాగే ముందండి, టీ తాగేటప్పుడు అండి, టీ తాగిన తర్వాత అండి. ఇది రాత్రి భోజనం ముందండి, భోజనం చేస్తూ భోజనం తర్వాత అండి. ఇన్ని మాత్రలు మింగి బతికే కంటే ఇదిగా ఇందులో 2 చుక్కలు మింగారనుకోండి, డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్ళిపోతండి. అప్పుడప్పుడు నువ్వు మంచి సలహాలు ఇస్తుంటావురా. ఒకసారి కత్తిటి. ఇదిగోండి. అన్సీజన్ లో పుట్టి ఎదవా, దీన్ని పెట్టి ఒక్క పోటు పొడిచారంటే నేను కాదురా, నువ్వు వెళ్తావు నరకానికి, దరిద్రం వదిలిపోద్ది. నన్ను చంపటం కాదు, అక్కడ కార్మికులు ఆకలి చావులు తాగకుండా చూసుకోండి, లేకపోతే మీ చావుకు వస్తుంది. కొంచెం ఓర్చుకోమ్మా, రాజా డాక్టర్ కోసం వెళ్ళాడు, ఇప్పుడు వచ్చేస్తున్నాడు. రండి డాక్టర్ గారు, రండి. ఇది అపెండిసైటిస్, 24 గంటల లోపల ఆపరేషన్ చేయాలి. ఉపేక్షిస్తే పిల్ల బతకదు. 5,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ముందు మందులు పట్టండి. హలో ఓల్డ్ ఫ్రెండ్, కమర్ కమర్. ఒరే మురళి, నాకు 5,000 రూపాయలు కావాలరా. 5,000? నేను నీకేం బాకీ లేనే. ఒరే, ఒకసారి నువ్వు ఓడిపోయినా 10,000 ఇచ్చాను రా. లక్ష్మీదేవిని విసిరి పారేసావు కాబట్టి నీకు దూరం అయిపోయింది. దోశలు బట్టి కళ్ళ కదుకున్నాను కాబట్టి నా దగ్గర సెటిల్ అయిపోయింది. పోనీ అప్పుగానైనా ఇవ్వరా. అప్ప ఎలా తీరుస్తావురా? మీ ఫ్యాక్టరీ లాకౌట్ అయి మీరంతా ఫుడ్ కు లాటరీ కొడుతున్నారంట. అయితే ఓ పని చేయి, అప్పుడు నువ్వు పందెం కట్టావే, అదే పందెం ఇప్పుడు నేను కడుతున్నా. నువ్వు ఆ బాటిల్ దింపకుండా తాగితే నీకు 5,000 ఇస్తాను. నిజంగా ఇస్తావా? డాక్టర్ గారు, డాక్టర్ గారు, నా బిడ్డనిట్ట వదిలేసి వెళ్ళిపోతే ఎలాగండి?
నన్ను ఏం చేయమంటారమ్మా? నా కళ్ళ ముందే ఒక పేషెంట్ చచ్చిపోతే నేను భరించలేను. డాక్టర్ గారు, డాక్టర్ గారు, ఇదిగోండి డాక్టర్ గారు, మీరు అడిగిన డబ్బు, ఇంజక్షన్ బాటిల్ తీసుకోండి. ఈ డబ్బు ఎక్కడున్నాడు నీకు? ఇక్కడ ఇంతమంది పస్తులతో ఉంటే నువ్వు అక్కడ మందు కొట్టొస్తావా? నువ్వు నీ బాబు ఇంకెన్నాళ్ళు ఆడతారా? తీసుకురా. నన్ను వదిలేయ్. మీ నాన్నే నాకు డబ్బిచ్చి నేను రెచ్చగొట్టమన్నాడు. ఫ్యాక్టరీ వర్కర్లంతా నిన్ను అసహించుకుంటే నువ్వు ఆయన దగ్గరికి తిరిగి వెళ్తావని ప్లాన్ చేశాడు. ఇది నిజం. బాబు, వీడి సంగతి మేము చూసుకుంటాం కానీ నువ్వు అర్జెంట్ హాస్పిటల్కి వెళ్ళి రుక్మిణమ్మకి ఎలా ఉందో చూడు. వెళ్ళి బాబు. రాజాబాబు జల్దీరా, డాక్టర్ గారు మాకేం చెప్పట్లే, ఆపరేషన్ మాత్రం వద్దంటాడు. డాక్టర్ గారు, మా చెల్లెలికి ఆపరేషన్ అక్కర్లేదా? అవును, ఆమెకు వచ్చింది 24 గంటల కడుపు నొప్పి కాదు, మరి ఏదో నాటు మందు తాగింది. నాటు ముందా? అందుకే భరించలేని కడుపు నొప్పి వచ్చింది. ఆత్మహత్య చేసుకోవడానికా? కాదు, కడుపు పోగొట్టుకోవడానికి. డాక్టర్! ఎస్, షీ ఈస్ ప్రెగ్నెంట్. చచ్చిపోయి వాడు నడిపిస్తున్నాడు, బతికుంటే ఇది నడిపిస్తుంది. నేను అమ్మ అని పిలిస్తే నువ్వు పలకపోవచ్చు, కానీ రుక్మిణి అన్నయ్య అని పిలిస్తే నేను పలుకుతాను. చెప్పమ్మా, చెప్పు, ఎవరు దీనికి కారణం? విష్ణు చక్రపాణి గారి మేనల్లుడు. అలా తెల్లబోతావే, మా కుటుంబాన్ని సర్వనాశనం చేసేంత వరకు నిద్రపోడని నేను చెప్పిన మాట నిజం చేశాడు మీ నాన్న. ఈ నాన్న దశరథుడు కాదు బాబు, దశకంఠుడు, రావణాసురుడు. వెళ్ళిపో నాయన,
కొడుకును పోగొట్టుకున్న మేము కూతురు కూడా పోగొట్టుకోకపోతే వెళ్ళిపో నాయన. నీకు దండం పెడతాను, వెళ్ళిపో బాబు. నేను వెళ్తే ఈ సమస్య పరిష్కారం అవుతుందా? చెప్పమ్మా, విష్ణుతో నీకు ఎలా పరిచయం అయింది? ఎందుకంటే పరిచయం అవుతావు? నీ అన్నకి చెప్పు, ఆ పోరగాడిని చుట్టుపట్టుకుని ఇచ్చుకొస్తాడు. చెప్పమ్మా, ఏం జరిగింది?